హాయ్. ఇప్పుడు మనం కెమికల్ వెదరింగ్లో హైడ్రేషన్ అన్న ఒక కాన్సెప్ట్ని విల్ ట్రై టు అనలైజ్ ఇన్ డీటెయిల్. హైడ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ వాటర్ టు ద రాక్ మినరల్స్. అంటే ఎప్పుడైతే రాక్లోని మినరల్స్ అంటే రాక్ పార్టికల్స్ వాటర్కి కాంటాక్ట్లో వస్తాయో అవి ఎలా రియాక్ట్ అవుతాయి అన్న ఒక కాన్సెప్టే హైడ్రేషన్ అనమాట. యూజువల్లీ మనం కానీ చూసామంటే రాక్ మినరల్స్ ఎస్పెషలీ కాల్షియం సల్ఫేట్, ఏ రాక్స్లో అయితే కాల్షియం సల్ఫేట్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయో అవి ఎప్పుడైతే మనకు వాటర్తో కాంటాక్ట్ అవుతాయో అప్పుడు మనకు జిప్సమ్ అనే ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. జిప్సమ్ ఇస్ మోర్ అన్స్టేబుల్ వెన్ కంపేర్డ్ టు కాల్షియం సల్ఫేట్. సో కాల్షియం సల్ఫేట్ వాటర్తో కాంటాక్ట్ అయినప్పుడు జిప్సమ్ ఎలా ఫామ్ అవుతుందో, జిప్సమ్ డీహైడ్రేట్ అయినప్పుడు అంటే వాటర్ని వదిలేసినప్పుడు మళ్ళీ కాల్షియం సల్ఫేట్ గా ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ టోటలీ అ రివర్సిబుల్ రియాక్షన్. సో దీనివల్ల ఏమవుతుంది, కంటిన్యూస్ గా అంటే జిప్సమ్ మళ్ళీ కాల్షియం సల్ఫేట్, జిప్సమ్ కాల్షియం సల్ఫేట్ ఇలా ఫామ్ అవ్వడం వల్ల రాక్ పార్టికల్స్ లోని మినరల్స్ లో ఏదైతే బాండ్స్ ఉంటాయో అవి వీకెన్ అయిపోయి కంప్లీట్ గా ఎక్స్ఫోలియేషన్ అంటే మెల్లమెల్లగా పేరెంట్ మెటీరియల్ ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మనకు ఒకటి. ఇంకోటి వచ్చి క్లే పార్టికల్స్ అంటే క్లే మినరల్స్ ఎక్కువగా ఉన్న రాక్ పార్టికల్స్ కానీ చూసామంటే సేమ్ థింగ్, దే ఎక్స్పాండ్ అంటే వాటర్ తో కాంటాక్ట్ అయినప్పుడు దే ఎక్స్పాండ్ అండ్ ఎప్పుడైతే డ్రైయింగ్ కండిషన్ కి ఎక్స్పోజ్ అవుతాయో అప్పుడు దే కాంట్రాక్ట్. సో కంటిన్యూస్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఆ రాక్ మినరల్స్ లో ఫెటిగ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఫెటిగ్ క్రియేట్ చేసి గ్రాన్యులార్ డిసింటిగ్రేషన్ అనే ఒక ఇది కాన్సెప్ట్ అంటే సింపుల్ మైన్యూట్ గ్రాన్యూల్ గా పేరెంట్ మెటీరియల్ ని వదిలి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. ఇంకొక కాన్సెప్ట్ ఏమంటే ఈ రాక్ పార్టికల్స్ ఏదైతే ఉంటాయో వాటి మధ్య రాక్ పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ లో సాల్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. ఈ సాల్ట్ పార్టికల్స్ వాటర్ తో కాంటాక్ట్ అయినప్పుడు ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఇలా జరగడం వల్ల కూడా రాక్ వచ్చి ఎక్స్ఫోలియేషన్, గ్రాన్యులార్ డిసింటిగ్రేషన్ కి వాట్ ఇస్ దట్ ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా ప్రామినెంట్ గా మనం చూడొచ్చు అనమాట. ఇది జస్ట్ మీరు ఒక రబ్బర్ బ్యాండ్ లాగా అనుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ ని మనం దగ్గరికి లాగుతున్నాం, మళ్ళీ దూరంగా తీసుకొని వెళ్తున్నాం, దూరంగా తీసుకొని వెళ్తున్నాం. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తే ఏమవుతుంది, ఆ బ్యాండ్ బ్రేక్ అయిపోతుంది. అలాగే రాక్ లోని బాండ్స్ కూడా బ్రేక్ అయిపోయి మనకి ఎక్స్ఫోలియేషన్, గ్రాన్యులార్ డిసింటిగ్రేషన్ అనేసి మనకు బాగా కనబడుతుంది అనమాట. సిమిలర్లీ ఇంకొకటి ఏమంటే మైన్యూట్ కాన్సెప్ట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే రాక్ పార్టికల్స్ వాటర్ తో కాంటాక్ట్ అవుతే ఏ రియాక్షన్ అయితే జరుగుతుందో దాన్ని మనము ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటాం. సో ఎప్పుడైతే రాక్ మినరల్స్ వాటర్ తో కాంటాక్ట్ అవుతాయో, ఎప్పుడైతే ఆ రాక్ లో ఐరన్ మినరల్స్, ఐరన్ కానీ మ్యాంగనీస్ కానీ సల్ఫర్ కానీ ఇలాంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయో అవి ఆక్సిడైజ్డ్ స్టేట్ కి వెళ్తాయి అనమాట. ఆక్సిడైజ్డ్ స్టేట్ కి వెళ్ళి ఒక ఫామ్ నుండి ఐరన్ ఆక్సైడ్ అలా ఫామ్ అవుతాయి. ఐరన్ ఆక్సైడ్ ఇస్ వీక్ ఆక్సైడ్, మళ్ళీ వాటర్ లో డిజాల్వ్ అయిపోవడం, వెళ్ళిపోవడం ఇలా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. సిమిలర్లీ ఆక్సిడైజ్డ్ రాక్ ని ఎప్పుడైతే వాటర్ లాక్డ్ కండిషన్, అన్ఏరోబిక్ కండిషన్ అంటే మనకు ఆక్సిజన్ లేని కండిషన్ లో అవి కానీ ఉన్నాయి అనుకోండి, మనకు రివర్సిబుల్ అంటే దానికి ఆపోజిట్ అనమాట రిడక్షన్ అనే ఒక ప్రాసెస్ కూడా మనం చూడొచ్చు. ఇన్ టోటల్ మనం కానీ చూసామంటే కెమికల్ వెదరింగ్ ఒక రాక్ డిసింటిగ్రేట్ అవుతుంది అంటే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్. దట్ మైట్ బి బికాస్ ఆఫ్ సొల్యూషన్, దట్ మైట్ బి బికాస్ ఆఫ్ హైడ్రేషన్, దట్ మైట్ బి బికాస్ ఆఫ్ కార్బనేషన్, అక్కడ సైమల్టేనియస్ గా ఆక్సిడేషన్, రిడక్షన్ ఇలా చాలా ప్రాసెసెస్ ఒకేసారి కూడా రాక్ మీద యాక్ట్ అవ్వచ్చు. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కూడా అవి యాక్ట్ అయ్యి ఆ పేరెంట్ మెటీరియల్ ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేసేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట కెమికల్ వెదరింగ్ లో. థ్యాంక్ యూ.